వెల్కమ్ టు K6 నేను సునీత ప్రత్యేక చర్చ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. మరి చర్మ వ్యాధులు కానివ్వండి, జుట్టు తదితర సమస్యలు చాలా వస్తుంటాయి. మరి ఎన్నో వేల మంది ఈ సమస్యలతో సమస్యల బారిన కూడా పడుతున్నారు. మరి వారిలో డాక్టర్స్ ని సంప్రదించే వారు కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో వారికి అవగాహన లోపం కారణంగానే మరి డాక్టర్స్ ని సంప్రదించడం కానివ్వండి ఇలాంటివి సంప్రదించలేకపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి చర్మ వ్యాధులు కానివ్వండి, జుట్టు సమస్యలు కానివ్వండి తదితర సమస్యలపై మనందరికీ అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్న డాక్టర్ జి రేవంత్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉన్నారు. హీరా స్కిన్, హెయిర్ అండ్ డెంటల్ క్లినిక్ నుంచి. మరి ముందుగా సార్కి వెల్కమ్ చెప్పుకున్నాం. వెల్కమ్ టు ద స్టూడియో సార్. సార్ మరి ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా యువతకు చాలా రకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి. మరి ఎందుకు వస్తుంటాయి, ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి? యువతకు మనం కామన్గా చూసినట్టయితే మెయిన్గా ఫస్ట్ మనకి పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ పింపుల్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ముఖం మీద మచ్చలు రావడము, లేకపోతే ముఖం మీద హోల్స్ లాగా రావడం జరుగుతుంది. తర్వాత హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉంటాం మనము. హెయిర్ రిలేటెడ్ లో ఏంటంటే వాళ్ళకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉండడము, లేకపోతే హెయిర్ లాస్ రావడము, తర్వాత కొందరికి చాలా థిన్నింగ్ అయిపోయి బట్టతలలా ఉండడం అన్నది చూస్తూ ఉంటాం. అండ్ చాలా మంది అమ్మాయిలకి ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల వాళ్ళకి అవాంఛిత రోమాలు, పింపుల్స్, తర్వాత వెయిట్ గెయిన్ అవుతుంటారు, తర్వాత హెయిర్ లాస్, తర్వాత వాళ్ళకి నెక్ మీద పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాము. అండ్ చాలా మందికి చుండ్రు రావడం కూడా కామన్గా చూస్తుంటాం, ఈ వింటర్ సీజన్లో చూస్తుంటాము. అండ్ కొందరికి ఏంటంటే యువతకు అది తెలియకుండా వాళ్ళు టాటూస్ వేయించుకుంటారు. తర్వాత ఈ జాబ్ అప్లై చేయాలన్నా ఏది అప్లై చేయాలన్నా వాళ్ళకి ఆ టైంలో ప్రాబ్లం అవుతుంది. సో డాక్టర్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది కిందకు మీరు చెప్పినట్లు వెంట్రుకలు రాలిపోతుంటాయి. అంటే ఇట్లా రాలిపోవడానికి ఏమైనా అంటే లోపాలు కానీ సమస్యలు ఎందుకు రాలిపోతున్నాయి అంటారు? మరి దీనికి గల జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ మనం చూసినట్టయితే మన న్యూట్రిషనల్ స్టేటస్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందు జనరేషన్స్లో ఏంటంటే ఫుడ్ కన్జంప్షన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ చాలా మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కన్జంప్షన్ తగ్గిపోయింది. మనం ఏంటంటే అన్ని ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నాము. దానివల్ల ఏంటంటే బాడీలో న్యూట్రిషనల్ స్టేటస్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే మనకి హెయిర్కి తగ్గ న్యూట్రిషనల్ వాల్యూ అన్నది, తర్వాత ఫుడ్ అన్నది తక్కువ ఉండడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ న్యూట్రిషన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చాలా మందికి వైట్ హెయిర్ రావడము, తర్వాత హెయిర్ కొన్ని సెంటీమీటర్స్ పెరిగి మళ్ళీ పడిపోవడము, తర్వాత ఎర్లీ ఏజ్లో బట్టతల అన్నది రావడం అన్నది జరుగుతుంటుంది. తర్వాత మనం అమ్మాయిలలో సెపరేట్గా చూసినట్టయితే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఎక్కువ అయ్యాయి. ఇంతకు ముందు పీసీఓడి అంత కామన్గా ఉండేది కాదు, కానీ ఈ మధ్య ఏంటంటే చాలా మంది మనం కామన్గా పీసీఓడి ప్రాబ్లంతోని అమ్మాయిలను చూస్తున్నాము. సో ఈ పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. దీంట్లో మెయిన్గా ఏంటంటే బాడీలో మేల్ హార్మోన్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి చాలా ఫేస్ మీద పింపుల్స్ లాగా వస్తాయి, తర్వాత పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటాయి, తర్వాత వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత జుట్టు రాలుతుంది. సో ఇవి రెండు మెయిన్ రీజన్స్ మనకి. అండ్ చాలా మంది ఏంటంటే ఇంకొకటి మెయిన్ పాయింట్ నేను హైలైట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము ఈ యాడ్స్కి కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతున్నాం. సో ఈ యాడ్స్ ఇవి చూసి తర్వాత ఈ ఎగ్జిబిషన్స్లో కొన్ని క్రీమ్స్ తీసుకొని ఇమీడియట్గా సొల్యూషన్ కావాలి అని చెప్పేసి అప్లై చేస్తున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. యా డాక్టర్, మీరు చెప్పినట్లుగా చాలా మంది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో కానివ్వండి, పేపర్స్లో కానివ్వండి, ఇలాంటివి యాడ్స్ రాగానే తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. వాటికి అట్రాక్ట్ అయ్యి వాటి గురించి అంటే అవగాహన లేకపోయినా వాటిని యూజేజ్ వల్ల కూడా మరి ఇంకా సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. మరి డాక్టర్, మరి ఈ అన్ని సమస్యలు హెయిర్కి సంబంధించి, మరి వెంట్రుకలు ఊడిపోవడం కానివ్వండి, దీనికి సంబంధించి మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయా? మరి ట్రీట్మెంట్స్ కూడా అందులో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా అంటారా? ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే ఈ ప్రాబ్లం గురించి ఒక అవగాహన అన్నది రావాలి. అసలు అంటే దేని వల్ల వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే డాండ్రఫ్ అన్నది, తర్వాత పింపుల్స్ అన్నవి
పెద్ద డిసీజ్ లాగా భావించి దానివల్ల డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. అండ్ ఆ డిప్రెషన్లో ఏంటంటే ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ పెట్టుకుంటుంటారు. ఆ క్రీమ్స్లో అన్నిట్లో ఏంటంటే స్టిరాయిడ్ అనే పదార్థం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లం ఏంటి అన్నది ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కానీ వాళ్ళు మీకు ఇన్ డెప్త్గా డిస్క్రైబ్ చేస్తారు అసలు ఏంటి ప్రాబ్లం, దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి. తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అన్నవి ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం మీద తొందరగా కంట్రోల్ రావడానికి చేస్తాం. నార్మల్గా ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్ ప్రాబ్లంకి మనం ఓన్లీ క్రీమ్స్ మెడిసిన్స్ ఇస్తే అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ పడుతుంది. సో ఆ మంత్స్లో మళ్ళీ తనకి పేషెంట్కి తన మెంటల్ స్టేటస్ ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది. సో దానికి ఏంటంటే మనం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తాం, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ పీల్స్ అని లేజర్స్ అని చేస్తే ఏంటంటే ఆ ప్రాబ్లం మీద మనకి తొందరగా కంట్రోల్ అనేది వస్తుంది అనమాట. సో అట్లా కంట్రోల్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకసారి రిజల్ట్ చూసారంటే వాళ్ళకు కూడా దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే రిజల్ట్ చూడడానికి మనకు ఒక 3-4 months పట్టింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ పోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఏదో ఒకటి చెప్పారని అది అప్లై చేసుకుంటుంటారు. సో దానివల్ల సైకిల్ అనేది ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి ప్రొలాంగ్ అవుతుంటుంది, ప్రాబ్లం అవుతుంటుంది. డాక్టర్, ఇప్పుడు అదేవిధంగా మరి చుండ్రు సమస్యలు ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు చాలా మందికి తరచుగా చూస్తుంటాము చుండ్రు ఎక్కువగా ఉంటుంది, అంటే దీనివల్ల మళ్ళీ ఇంకా వేరే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి చుండ్రు రావడానికి గల కారణాలు ఏంటి? చుండ్రు అన్నది నార్మల్గా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. సో అందరికీ చుండ్రు కంపల్సరీ ఉంటుంది. బట్ ఈ చుండ్రు ఏంటంటే ఎక్కువగా అయినప్పుడు, తర్వాత చుండ్రుతో పాటు హెయిర్ లాస్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది రియలైజ్ అవ్వని ఏంటంటే సోరియాసిస్ అనే వ్యాధి కూడా చుండ్రు లాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ స్కేలింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చుండ్రు అనుకొని సోరియాసిస్ని ట్రీట్ చేస్తే ఏంటంటే దాని ట్రీట్మెంట్కి రిజల్ట్స్ ఉండవు, తర్వాత లేటర్ ఆన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే డాక్టర్, మరి వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉన్నాయా? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? నార్మల్గా ఏంటంటే మనకి ఈ చుండ్రు అన్నది మనము సింపుల్ ట్రీట్మెంట్స్తోనే చేస్తాం, దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. బేసిక్ షాంపూస్, లోషన్స్ ఇస్తాము, దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఇది సరిపోతుంది. బట్ దీంతో పాటు అసోసియేట్ అయిన ప్రాబ్లం అంటే దీంతో పాటు మనకి చాలా మందికి ఏంటంటే ఆండ్రోజెంటిక్ అలోపేషియా అంటాం, అంటే వాళ్ళకి బట్టతల లాగా స్టార్ట్ అవుతుంది యంగ్ ఏజ్లోనే, అంటే 20-25 years ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్ మెడిసిన్స్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ లోషన్స్ ఏం చేస్తాయి, అవి కొంచెం హెయిర్ రూట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతాయి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఏంటంటే ఆ హెయిర్ రూట్ వీక్ అయ్యి అది తొందరగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ దీంతో పాటు మనము ఈ పిఆర్పి అనే ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాము. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో మనం ఏంటంటే బేసికలీ పేషెంట్ బ్లడ్ తీసుకుంటాము, బ్లడ్ తీసుకొని దాంట్లో ప్లేట్లెట్స్ అనే సెల్స్ ఉంటాయి. సో అది మనకి ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆ ప్లేట్లెట్స్ లో అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అనమాట. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మనం తీసుకొని హెయిర్ రూట్ లో ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ మనము ఇస్తామన్నమాట. సో మనం ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మనం టార్గెట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా రిజల్ట్స్ రావడం, హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్ గా తగ్గుతుంది ఫస్ట్ థింగ్. తర్వాత హెయిర్ థిక్నెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి బయట నుంచి ఎట్లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, మన ఓన్ బాడీ హీలింగ్ మెకానిజం ని యూజ్ చేసుకొని మనం మన సెల్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. దీంతో పాటు కొన్ని లో లెవెల్ లేజర్ లైట్ థెరపీస్ అంటాము. సో ఆ ట్రీట్మెంట్స్ కూడా క్లినిక్ లో ఇస్తాము. సో ఇది ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్ గా ఉన్న సెల్స్ ని ఈ లో లైట్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మంచిగా హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతుంది, తర్వాత గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు అదే విధంగా చాలా మంది అమ్మాయిలు, మహిళల్లో కూడా మరి అవాంఛిత రోమాలు వస్తుంటాయి. అంటే దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి అంటారు? మరి వారి పట్ల మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వారి కోసం? అవాంఛిత రోమాలు అన్నవి మనకి మెయిన్ గా లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి. 90% వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా వస్తాయి. ఒక 10% వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా వాళ్ళకి జన్యుపరంగా వంశపారంపరంగా కొందరికి ఎక్కువ హెయిర్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి వస్తాయి. సో ఫస్ట్ మనము అది ఏ హార్మోనల్ ప్రాబ్లం దాని అంటే ఫస్ట్ ఆ ఇంబ్యాలెన్స్ అన్నది మనం కరెక్ట్ చేయాలి. ఒక్కసారి ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయినప్పుడు బేసికలీ మనం ఏంటంటే
పైన ఏ ట్రీట్మెంట్స్ చేసినా పనిచేయవు అవి. కంపల్సరీ మనము హెయిర్ రూట్స్ని టార్గెట్ చేయాలి. సో హెయిర్ రూట్స్ని టార్గెట్ చేయడానికి మనకి ఈ లేజర్ హెయిర్ రిమూవల్ అనే పద్ధతి యూజ్ చేస్తాం అనమాట. ఈ లేజర్ హెయిర్ రిమూవల్లో ఏం చేస్తామంటే బేసికలీ ఒక వేవ్ లెంత్ ఆఫ్ లైట్, అంటే మనకి హెయిర్ మ్యాక్సిమంగా ఎఫెక్ట్ అయ్యే ఒక వేవ్ లెంత్ని తీసుకొని ఆ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ తోని మనము పంపించినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ రూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో హెయిర్ రూట్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అట్లా. అండ్ ఇది ఏంటంటే ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ పెయిన్లెస్ అండ్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనమాట. సో మనం సేఫ్గా అప్పర్ లిప్ మీద, తర్వాత చిన్ మీద, చాలా మందికి సైడ్ లాక్స్ కూడా ప్రాబ్లం అవుతాయి. తర్వాత చాలా మందికి ఏంటంటే బాడీ హెయిర్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది అనమాట, మాటికి అవి తీసుకోవడం. సో ఈ ట్రీట్మెంట్తో ఏంటంటే మనకి మ్యాక్సిమం కంట్రోల్ అనేది అవుతుంది అనమాట. అండ్ ఇంకొందరికి ఏం చూస్తుంటామంటే మనం అమ్మాయిలకి ఎస్పెషలీ ఈ థ్రెడ్డింగ్ వల్ల, వ్యాక్సింగ్ వల్ల వాళ్ళకి ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ లాగా రావడము, తర్వాత వ్యాక్స్ పడక స్కిన్ అంతా కాలిపోవడము, ఎలర్జీస్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో వాటన్నిటికన్నా ఒక 1000 times సేఫర్ ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా అంతే బెనిఫిషియల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ చూసుకున్నట్టయితే అది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి, రైట్? అదే లేజర్ హెయిర్ రిమూవల్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా తక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక 4 sessions ఏమో 1 monthly చేస్తాం అనమాట. సో గ్రోత్ తగ్గే వరకు, ఒక్కసారి గ్రోత్ తగ్గినాక ఎవ్రీ 2 months ఒకసారి చేస్తాం. సో అట్లా చేసినట్టయితే మనకు ఒక 8, జనరల్గా హార్మోన్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఒక 8 to 10 sessions మాక్సిమం రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఇక వాళ్ళకి నెక్స్ట్ ఒక 6 months ఒకసారి, 1 year ఒకసారి కూడా హెయిర్ రిమూవల్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. అంత బెస్ట్ కంట్రోల్ ఉంటుంది. కొంచెం హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఎక్కువ పట్టచ్చు. ఓకే డాక్టర్, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య యువత, ఇప్పుడు ప్రజెంట్ యూత్ కానివ్వండి, చాలా మటుకు టాటూస్ పైన ఎక్కువ మక్కువ చూపిస్తుంది. మరి ఇక్కడ ఈ విషయంలో మరి టాటూస్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటారా? అదేవిధంగా మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఇప్పుడు జాబ్స్ పర్పస్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటిని మరి తీయించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. మరి దీంట్లో పర్మనెంట్ రిమూవల్ మరి మీ దాంట్లో ఉందంటారా? ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? టాటూస్ అన్నవి, టాటూస్తోని స్పెషల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే టాటూస్ అన్నవి ఒకటి ఫెర్రస్ ఆక్సైడ్ అనే మెటీరియల్తోనే తయారు చేస్తారు. మన అది బాడీ స్కిన్తోని రియాక్ట్ అవ్వదు. బట్ ఒకవేళ ఆ టాటూ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒకవేళ స్టెరిలైజ్డ్గా చేయలేదు అనుకోండి, అంటే వాళ్ళు ఒకవేళ యూజ్ చేసిన నీడిల్స్ యూజ్ చేసినా, లేకపోతే అప్పుడు ఏంటంటే మనకి HIV, HBsAg ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా అది చాలా డేంజరస్ అది, ఎందుకంటే కంప్లీట్ లైఫ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది మనకి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టాటూస్ మనం చూసుకున్నట్టయితే కొందరు ఏం చేస్తారు, వాళ్ళ తెలియనప్పుడు టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. సో దానివల్ల జాబ్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దానివల్ల ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలన్నా టాటూస్ అగ్రీ చేయరు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నార్మల్గా మేము లేజర్ టాటూ రిమూవల్ చేస్తాం. ఈ లేజర్ టాటూ రిమూవల్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ ఆ టాటూని బ్రేక్ చేస్తుంది అనమాట లేజర్. ఇప్పుడు స్కిన్ లో టాటూ ఉంటే పక్కన స్కిన్ కూడా ఉంది, అది కూడా డ్యామేజ్ అవ్వచ్చు కదా. సో బేసికలీ బట్ ఈ లేజర్ ఏంటంటే ఓన్లీ ఆ టాటూని బ్రేక్ చేస్తుంది. అట్లా బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే ఆ కంప్లీట్ టాటూ రిమూవల్ అనేది అవుతుంది అనమాట. సో మనకి బట్ ఇదేంటంటే సెషన్స్ లో అవుతుంది. ఒక్కొక్క లేయర్ అనేది తీస్తూ ఉండాలి, ఒకటేసారి మొత్తం కంప్లీట్ లేయర్స్ అనేది తీయలేదు. సో జనరల్గా ఏంటంటే ప్రొఫెషనల్ టాటూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సెషన్స్ పడతాయి. నార్మల్గా ఇప్పుడు పచ్చబొట్లు అట్లాంటి సెషన్స్ ఉన్న వారికి జస్ట్ 4 to 6 sessions. ఈవెన్ కొందరు మా పేషెంట్స్ ఉన్నారు, ఈవెన్ 1 to 2 sessions లో కూడా వాళ్ళకి కంప్లీట్ రిమూవల్ అన్నది అయిపోయింది అనమాట. సో అట్లా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం తక్కువ టైంలో ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత దీంట్లో కూడా చాలా మెషినరీస్ ఉంటాయి అనమాట. ఈ లేజర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దీంట్లో కూడా యాక్టివ్ లేజర్ అని, ప్యాసివ్ లేజర్ అని ఉంటుంది అనమాట. ప్యాసివ్ లేజర్తో చేస్తే ఏమవుతుందంటే ఇంకా టిష్యూ అనేది డిస్ట్రాయ్, అంటే ఇంకా చేంజ్ అయిపోయి టాటూ అనేది మొత్తానికే రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మేము యూజ్ చేసి ఏంటంటే యాక్టివ్ క్యూ స్విచ్ ఎండియాగ్ అనమాట దాన్ని. సో అదేంటంటే చాలా డెప్త్గా పెనిట్రేట్ అవుతుంది. తర్వాత అందుకే తొందరగా మనకి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బొల్లి వ్యాధి ఎందుకోసం వస్తుంది అంటారు? మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? బొల్లి వ్యాధి అన్నది స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవండి. జనరల్గా ఏంటంటే కొందరికి ఫ్యామిలీలో ఉన్నా వస్తుండొచ్చు, ఫ్యామిలీలో లేకపోయినా కానీ ఈ వైట్ ప్యాచెస్ అనేది రావచ్చు.
ఈ వైట్ ప్యాచెస్ అనేది వస్తే ఏంటంటే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవడము, తర్వాత అబ్బాయిలకి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అయితే దీనికి మనం ఏంటంటే లేటెస్ట్గా ఎగ్జైమర్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసాం నిజామాబాద్లో. ఈ ఎగ్జైమర్ లేజర్ వల్ల ఏంటంటే ఈ పక్కన ఈ బొల్లి వ్యాధికి ఏదైతే పక్కన ఉన్న స్కిన్లో, తర్వాత ఆ ప్యాచ్లో ఉన్న హెయిర్ని యాక్టివేట్, ఆ కలర్ సెల్స్ని యాక్టివేట్ చేసి అది మొత్తం కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వెంటనే కొందరికి రిజల్ట్స్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 monthsలో వాళ్ళకి రిజల్ట్స్, మ్యారేజ్ ఉంది వాళ్ళకి రిజల్ట్స్ రావాలి అనుకోండి, అట్లాంటి వాళ్ళకి మనం సర్జరీస్ చేస్తాం అనమాట. సర్జరీస్లో ఏంటంటే వేరే చోట నుంచి మనం స్కిన్ తీసుకొని ఆ ప్లేస్లో పెడతాం అనమాట. సో ఆ ప్లేస్లో పెట్టినప్పుడు ఏంటంటే ఆ కలర్ అన్నది కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యి ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు అదేవిధంగా మనం ముఖ్యంగా ఇప్పుడు కామన్గా ఒకటి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఒక ఏజ్లో యువతకు చాలా మటుకు పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. పింపుల్స్ అంటేనే ఆ పింపుల్ వచ్చిందంటే ఒక డిప్రెషన్లకు వెళ్ళిపోతుంటారు. దానికోసం ఎన్నో హోమ్ రెమెడీస్ కానివ్వండి ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు. మరి దీనికి అయినా కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? మరి ఈ పింపుల్స్ అసలు యాక్చువల్గా రావడానికి కారణాలు ఏంటి? పింపుల్స్ అనేవి ఇప్పుడు ఒక ఏజ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10 years క్రాస్ అయినాక బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. సో ఈ పింపుల్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత సివియర్ ఉంది అన్నది చూసుకోవాలి. జస్ట్ నార్మల్గా మంత్కి ఒక 2-3 పింపుల్స్ వస్తున్నాయి, 3-4 పింపుల్స్ వస్తున్నాయి, చిన్న పింపుల్స్ వస్తున్నాయి. సో అట్లాంటి వాటికి ఏంటంటే మనం ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నది అవసరం ఉండదు. బట్ మరి చాలా మంది ఏం చేస్తారు, ఆ 2-3 పింపుల్స్ని గిచ్చడం కానీ, తర్వాత దాన్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే మన నెయిల్స్లో ఉన్న ఇంత ఇన్ఫెక్షన్ స్కిన్లోకి వెళ్తుంది. సో దానివల్ల ఆ పిగ్మెంట్ అన్నది ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉండడం, తర్వాత ఆ పింపుల్ వల్ల మార్క్ అవ్వడము, తర్వాత స్కార్ అవ్వడం జరుగుతుంది. సో అట్లా అయినప్పుడు ఏంటంటే దానికి ట్రీట్మెంట్ అన్నది ఇంపార్టెంట్. అండ్ కొందరికి ఏంటంటే ఒక 10-20% వాళ్ళకి ఏంటంటే నాడ్యులోసిస్టిక్ యాక్నే అని ఉంటుంది అనమాట. సో పెద్ద పెద్ద నాడ్యూల్స్ రావడము, బాగా పస్ ఉండడము, అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఏంటంటే పస్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేస్తాం. పస్ రిమూవ్ ఎందుకంటే అంత ఇన్ఫెక్షన్ పెట్టుకొని మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని క్రీమ్స్ ఇచ్చినా కానీ ఇన్ఫెక్షన్ అయితే పోదు. సో దాన్ని ఆ పస్ని రిమూవ్ చేయడము, తర్వాత దానికి కొన్ని పీల్స్, స్పెషలైజ్డ్ పీల్స్ ఉంటాయన్నమాట పింపుల్స్లో. ఈ పీల్స్ అనేది ఏంటి స్పెషాలిటీ అంటే ఆ పింపుల్లో ఉన్న లోపల ఆయిల్ సెక్రేషన్ గ్లాండ్లోకి వెళ్ళి దాన్ని బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట ఆ పీల్. సో మనకేంటంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ రావడం అన్నది చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఒక సెషన్ తర్వాతనే వాళ్ళకి చాలా చేంజ్ కనిపిస్తుంది, అట్లీస్ట్ ఒక 30-40% చేంజ్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మనం కొన్ని లేజర్స్ని యూజ్ చేస్తాం. ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే ఇంకా లోపల ఉన్న బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. మెయిన్గా పింపుల్ అనేది ఒక బ్యాక్టీరియా, ప్రోపియోని బ్యాక్టీరియం యాక్నిస్ అనే బ్యాక్టీరియాతో వస్తుంది అనమాట. అది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షనే. ఆ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయకుండా మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా, ఏం క్రీమ్స్ తీసుకున్నా అది మనకి యూజ్ అవ్వదు. సో ఆ బ్యాక్టీరియాని మనం ఈ ప్రొసీజర్స్ ద్వారా డిస్ట్రాయ్ చేసి తర్వాత దీనికి తొందరగా రిజల్ట్స్ అన్నవి ఇవ్వగలుగుతాం. డాక్టర్, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఇందాక మీరు ముందు చెప్పినట్లు 20-25 ఏజ్, ఆ ఏజ్లో ఉన్న వారికి కూడా బట్టతల వస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా బట్టతల రావడానికి కారణాలు ఏంటి? కానీ ఇంట్లో మాత్రం చూసుకున్నట్లయితే పేరెంట్స్ కానివ్వండి బట్టతల ఉంటే అదొక అదృష్టంలా భావిస్తుంటారు పేరెంట్స్. కానీ ప్రజెంట్ యూత్కి మాత్రం అదొక పెద్ద ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. మరి దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంటాయి? మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? బట్టతల అన్నది జనరల్గా మీరు అన్నట్టు జెనెటిక్, హార్మోనల్ దాని విధంగా వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వం. చాలా మంది నేను ఇది ఫ్యామిలీగా వస్తే అంటే ఇమీడియట్గా చెప్తారు మా ఇంట్లో ఎవరికి లేదని. ఇంట్లో అంటే ఓన్లీ మదర్ ఫాదర్ అనుకుంటారు. బట్ జనరలీ ఏంటంటే దూరం వాళ్ళది కూడా మనకి జెనెటిక్స్ అనేవి రావచ్చు. సో అది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి అదృష్టమా కాదా అన్నది అది పేషెంట్స్ డిసైడ్ అవ్వాలి. సో దానికి మనకి ఏం అంటే అది దాని మీద నేను కమెంట్ చేయలేను. బట్ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా బట్టతలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన ట్రీట్మెంట్స్ అంటే మనము మెడిసిన్స్ యూజ్ చేసినా లేకపోతే పిఆర్పీస్ యూజ్ చేసినా లోపల హెయిర్ రూట్ లేదు కాబట్టి మనం ఇట్లాంటి ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా అవి ఇమీడియట్ రిజల్ట్స్ ఇవ్వవు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనకి
వెనకాల ఆక్సిపిటల్ ఏరియా అని ఉంటుంది. సో ఆ ఏరియాలో లైఫ్ లాంగ్ హెయిర్స్ ఉంటాయి. ఆ ఏరియాలో ఎప్పటికీ హెయిర్ లాస్ అవ్వదు. సో ఆ హెయిర్స్ని మనం తీసుకొని ఆ రూట్స్తో పాటు ఈ ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. అట్లా ఇంప్లాంట్ చేసినప్పుడు ఇప్పుడు వెనకాల ఎట్లయితే హెయిర్స్ పెరుగుతాయో ముందు కూడా అలానే పెరుగుతాయి, న్యాచురల్గానే పెరుగుతాయి. దాన్ని గుండు తీసుకున్నా లేకపోతే కటింగ్ చేసుకున్నా కలర్ చేసుకున్నా అలానే లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి కూడా తీయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. FUT అని FUE అని ఉంటాయి. FUE ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ లేటెస్ట్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఎట్లాంటి స్కార్ ఉండదు, తర్వాత సర్జరీ చేసినాక ఎట్లాంటి కుట్లు ఉండవు. నెక్స్ట్ డే నుంచే వాళ్ళు వర్క్ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 2 days బ్యాండేజ్ లాగా ఉంటుంది, తర్వాత నార్మల్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఒక 1 week తర్వాత వెనకాల తీసినట్టు కనిపించదు, పెట్టినట్టు కూడా కనిపించదు. అంటే అండ్ ఇంకేంటంటే 8 to 10 monthsలో మ్యాక్సిమం రిజల్ట్స్ ఉంటాయి అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డాక్టర్, ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొందరికి స్కార్స్, ఇప్పుడు మరకలు చిన్నప్పుడు పడితే ఆ గాయం అలాగే ఉంటుంది. అదేవిధంగా స్ట్రెచ్ మార్క్స్ కానివ్వండి, చాలా మటుకు ఇలాంటి మరకలు సర్జరీ అయినప్పుడు అంటే ఇప్పుడు ఆపరేషన్ అయినా కానివ్వండి, ఆ కుట్లు తీసినా కానీ అక్కడ అట్లా మరకలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే అవి వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు స్కార్ అయినప్పుడు మనకి దెబ్బ తాకినప్పుడు ఏంటంటే లోపల డర్మిస్ డ్యామేజ్ అవుతుంది అనమాట. స్కిన్ కి ఒక లోపల లేయర్, దాంట్లో అంతా కొలాజిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ క్రీమ్స్ తోనే ట్రై చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది స్కార్ రిమూవల్ క్రీమ్స్ అని అవి ఇవి అని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అదేంటంటే క్రీమ్స్ ఓన్లీ పైన వరకే పనిచేస్తాయి. డెప్త్ లో ఉన్న స్కార్స్ మీద క్రీమ్స్ అనేవి వర్క్ చేయలేవు. సో అట్లాంటి వాటికి ఏంటంటే మనం ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. డిఫరెంట్ CO2 లేజర్ అని, మైక్రోనీడ్లింగ్ RF అని. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే లోపల ఉన్న కొలాజిన్ ని మనం మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. సో అట్లా కొలాజిన్ యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే ఆ స్కార్ టిష్యూని అది ఎలివేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫేస్ మీద స్కార్స్ ఉన్నా కానీ చాలా మందికి అమ్మాయిలకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, అబ్బాయిలకు కూడా సడన్ గా వెయిట్ గెయిన్ అయ్యి తర్వాత లాస్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. తర్వాత కొందరు మందికి ఏంటంటే చిన్నప్పుడు తెలియక వాళ్ళు సూసైడ్ చేసుకోవాలంటే బ్లేడ్ కట్స్ లాగా ఉంటాయి అనమాట. వాటితో కూడా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాటికి మనం ట్రీట్మెంట్స్ ఇస్తాము. తర్వాత పింపుల్స్ వల్ల చిన్నప్పుడు పింపుల్స్ వచ్చి ఆ స్కార్స్ ఉండిపోతాయి కదా, సో అట్లాంటి వాటికి కూడా ఇస్తామన్నమాట ట్రీట్మెంట్స్. కంప్లీట్ గా 100% క్యూర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒకసారి స్కార్ అవుతే 100% ఉండదు. బట్ మాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడానికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గానీ యూజ్ చేస్తాం. అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకు పైన కానీ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనం వర్కింగ్ డిస్టెన్స్ లో కొన్ని స్కార్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి. సో అట్లాంటి స్కార్స్ మనం తీసేసినాం అనుకోండి, వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంకా డాక్టర్, ఇంకా కొందరు ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే ముడతలు వస్తుంటాయి, మరి దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యంగ్ ఏజ్ లో వస్తూ ఉంటాయి, కానీ కామన్ గా మనం చూసేది ఏంటంటే ఒక 35-40 years తర్వాత చాలా మందికి వాళ్ళు నవ్వినప్పుడు ఈ కన్ను పక్కన ముడతలు రావడము, లేకపోతే ఫోర్ హెడ్ మీద ముడతలు రావడము, తర్వాత ఎప్పుడు ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్ గా నార్మల్ గా ఉన్నా కానీ సీరియస్ గా ఎక్స్ప్రెషన్ కనిపించడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటివి ఎందుకంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ అన్నది పల్సగా అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న మజిల్ యాక్టివిటీ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది. సో వీటి కోసం ఏంటంటే మనము ఈ మజిల్ రిలాక్స్ చేయడానికి కొన్ని బేసిక్ ఇంజెక్షన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ మజిల్స్ రిలాక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్ యాక్టివిటీ వల్ల వచ్చే ముడతలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తగ్గిపోతాయి అన్నమాట. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఒక 2 weeks లోనే కంప్లీట్ రిజల్ట్స్ అనేది చూస్తారు అండ్ మొత్తం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా కనిపిస్తుంది. ఇంకా డాక్టర్, ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఇప్పుడు కంటి కింద నల్లగా మరకలు ఉంటాయి, మరి దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అన్నవి కామన్ గా ప్రతి ఒక్కరికి చూస్తూ ఉంటాము. సో ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అన్నవి ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల, లేకపోతే ఈ టీవీ చూడడం వల్ల, లేకపోతే మన మొబైల్ కంప్యూటర్స్ ఇవి రావడం వల్ల, తర్వాత ప్రాపర్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల, అండ్ జనరల్గా ఏంటంటే పిగ్మెంట్ కూడా అవుతుంటాయి, పైన స్కిన్ కూడా పిగ్మెంట్ అవుతాయి. అయితే ఇట్లాంటి వాటికి ఏంటంటే బేసికలీ క్రీమ్స్ ఉంటాయి, కొన్ని అండర్ ఐ క్రీమ్స్ ఉంటాయి. తర్వాత పీల్స్ ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట అక్కడ కూడా, ఎందుకంటే డెడ్ లేయర్స్ అన్ని పోయి కొత్త లేయర్స్ వచ్చి వాళ్ళకి ఫ్రెష్ లుక్ లాగా వస్తుంది అనమాట. అయితే చాలా మందికి ఏంటంటే ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కానీ వాళ్ళ ఆర్బిట్ ఒకటి లోపల ఉంటుంది అనమాట చాలా మందికి. సో అట్లా ఆర్బిట్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఈ పైన ఉన్న ట్రీట్మెంట్స్ తోని రిజల్ట్స్ రావు. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే మనం ఫిల్లర్స్ అనే కొన్ని బేసిక్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట.
సో ఈ ఫిల్లర్స్ అంటే ఏంటంటే బేసికలీ స్కిన్లో హైల్రోనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. సో అది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో అదే ప్రోడక్ట్ మనకి బయట దొరుకుతుంది. సో దాన్ని మనము ఈ అండర్ ఐ ఏరియాలో ఇస్తాం అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ కరెక్షన్ ఆన్ ద టేబుల్ ఒక 5 minutesలోనే వాళ్ళకి కరెక్షన్ అనేది తెలిసిపోతుంది. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ డల్ లుక్ కానీ లేకపోతే ఎప్పుడు టైర్డ్గా కనిపిస్తుంది అన్న లుక్ కానీ పోతుంది అనమాట. ఓకే ఓకే డాక్టర్, ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కొందరు చాలా మటుకు అంటే కలర్ తక్కువగా ఉన్నాము అంటూ చాలా మంది బాధపడుతుంటారు. దానికోసం ఇంట్లో ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ చెప్పినవి అంటే పక్కనున్న వాళ్ళు చాలా మంది చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తారు, ఇలా చేయాలి అలా చేయాలంటూ కూడా. అయినా ఈవెన్ దో అది వర్కౌట్ అవ్వదు. మరి మీ దగ్గర ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం? కలర్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఫస్ట్ మనం అసలు దేని వల్ల అవుతుంది అన్నది ఫస్ట్ అసలు అది సన్ ఎక్స్పోజర్ వల్లనా, లేకపోతే ఏమైనా విటమిన్ లోపం వల్లనా, లేకపోతే బరువు ఎక్కువగా పెరిగి, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం వల్ల నలుపు వస్తుందా. ఫస్ట్ మనం అది ప్రాబ్లం అనేది ఇది చేసుకోవాలి. ఒకసారి మనం ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. దీంతో పాటు కొందరికి ఏంటంటే ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే బేసికలీ కొన్ని పీల్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఈ పిగ్మెంట్ రిమూవల్ పీల్స్ అన్నవి, తర్వాత లేజర్ టోనింగ్ అనేది చేస్తే కూడా ఏంటంటే ఆ కలర్ అన్నది లైట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఒరిజినల్ కలర్ వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే కొందరికి ఇప్పుడు వారి ఎవరిదైనా మ్యారేజ్ ఉంది అనుకోండి, వారిది ఇప్పుడు వారితో పెళ్ళి ఉంది అనుకుంటే ఒక ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు మ్యారేజ్ ఉంది అంటే. కానీ అక్కడ ఏమవుతుందంటే ఫేషియల్ చేయించుకున్నా అని కొందరికి అది పడట్లేదు. దానివల్ల అసలు యాక్చువల్గా మంచి కనిపించాలన్న టైంలోనే ఇంకా అది దారుణంగా అయిపోయే స్టేజ్లో ఉంటుంది. మరి మీ దగ్గర బిఫోర్ మ్యారేజ్ ఇట్లా ఫేషియల్స్ కాకుండా దానికోసం ఇన్స్టెంట్ గ్లో కానివ్వండి ఇలాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? చాలా మంది ఏంటంటే అమ్మాయిలు కానీ ఇప్పుడు కామన్గా అబ్బాయిలు కూడా చేస్తాము. సో ఫేషియల్స్కి వెళ్తూ ఉంటారు, తర్వాత బ్లీచ్కి వెళ్తూ ఉంటారు. ఆ లోపల ఒక డిజైర్ ఏంటంటే మంచిగా ఆ రోజు మంచిగా కనిపించాలి అన్న ఒక ఇది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ఫేషియల్స్ అవన్నీ చేయించుకున్నప్పుడు అప్పుడప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని పడకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ రావడము, లేకపోతే స్కిన్ ఎలర్జీ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్కి గురవుతారు. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం బేసికలీ కొన్ని మెడిఫేషియల్స్ అంటాం అనమాట. ఈ మెడిఫేషియల్స్లో ఏం చేస్తామంటే ఈ ఫ్రూట్ ఎంజైమ్స్ అని ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి ఎంజైమ్స్ అనేవి యూజ్ చేస్తాం. నార్మల్గా మనం ఫ్రూట్స్ ఇవన్నీ యూజ్ చేయడం అనేది కామన్గా ఇంట్లో ప్రతి ఒక్కరు చేసేదే. బట్ దాంట్లో ఏంటంటే ఆ ఫ్రూట్స్లో ఏవైతే మ్యాక్సిమం మనకి రిజల్ట్స్ ఇస్తాయో ఆ ఎంజైమ్స్ని మనం యూజ్ చేస్తాం. సో దాంతో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పింపుల్స్ రావడం ఏముండదు, అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ ఇవేంటంటే ఈ రిజల్ట్స్ అనేవి ఏదో అప్పుడు ఒక 1 week 10 days ఉండడం కాకుండా మనకి కొంచెం లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి అనమాట. సో సేఫ్టీ వైజ్ చూసుకున్నా కానీ లేకపోతే ఎఫెక్టివ్నెస్ వైజ్ చూసుకున్నా కానీ ఇవి చాలా బెస్ట్ అండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది దీనివల్ల. ఓకే డాక్టర్, అండ్ చివరిగా మరి మా K6 ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటి అన్నది ఇన్ డెప్త్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వినకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఈ మార్కెట్లో ఉన్న క్రీమ్స్ చాలా వాటిలో స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాబ్లమ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంప్లీట్గా రెక్టిఫై చేసుకునే వీలుంది ఈ టైమ్స్లో. అంటే అంత టెక్నాలజీ అనేది పెరిగిపోయింది, చాలా మందికి అది జస్ట్ తెలియదు. ఇప్పుడు బొల్లి వ్యాధికి చూసుకుంటే ఏంటంటే చాలా డాక్టర్సే చెప్తారు ట్రీట్మెంట్స్ లేవని చెప్పేసి, కానీ దానికి 100% ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే కూడా మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం ఇక్కడికి వచ్చి మేము పిలవగానే వచ్చి ఈ అంశాలన్నీ సమస్యల గురించి కూడా వారికి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. తిరిగి ప్రసారమే మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.